నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్స్తో ఇప్పుడు మనందరి ముందు ఒక గొప్ప యూట్యూబర్గా నిలిచిన అన్వేష్ బయోగ్రఫీ గురించి ఈరోజు తెలుసుకుందాం. నా అన్వేషణ అన్వేష్ వైజాగ్లోని గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాలో జన్మించాడు. అన్వేష్కి ఒక తమ్ముడు. తన తండ్రి అక్కడ ఒక సెక్యూరిటీగా పనిచేసేవాడు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అన్వేష్. 1997లో హెచ్పిసిఎల్లో జరిగిన ప్రమాదంలో తన తండ్రి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆ తర్వాత ఒక డాక్టర్ అసలు మీరు ఇక్కడ ఉంటే చాలా డేంజర్, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోండి అని సూచించారు. ఇక అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక దుకాణం పెట్టుకుని బ్రతికేవారు. పర్లేదు, చిన్న దుకాణం అయినా సరే బాగానే సాగిపోయింది. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు అన్వేష్. తన ఇంటర్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం, ఒక కోలేని దెబ్బ పడినట్టయింది. వాళ్ళ అమ్మే దుకాణపు బాధ్యతలన్నీ చూసుకునేది. వాళ్ళ నాన్న సరుకులు సామాన్లు తెచ్చినప్పటికీ దుకాణానికి సంబంధించి లావాదేవీలన్నీ వాళ్ళ అమ్మే చూసుకునేది. ఈ యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మకాలు చాలా దెబ్బతింది. యాక్సిడెంట్ తర్వాత ఇల్లు గడవడం కూడా చాలా ఇబ్బందిగా తయారైంది. తర్వాత వైజాగ్లోని ఒక క్లబ్ అయిన పబ్లో పార్ట్ టైం జాబ్కు జాయిన్ అయ్యాడు అన్వేష్. అలా పార్ట్ టైం జాబ్ ఈవినింగ్ నైట్ చేసుకుంటూనే డే టైంలో డిగ్రీ చేసుకునేవాడు. తన శాలరీతో ఒక చిన్న నోకియా ఫోన్ తీసుకున్నాడు. ఆ ఫోన్ ఇప్పటి వరకు కూడా తన దగ్గరే ఉంది. ఒక వీడియోలో కూడా ఆ ఫోన్ చూపిస్తూ స్టిల్ ఇది ఇంకా నా ఫేవరెట్ ఫోన్ అని చెప్పాడు. డిగ్రీ తర్వాత ట్యూషన్స్ చెప్పేవాడు. దగ్గర 100 మంది పిల్లలకి అన్వేష్ ట్యూషన్స్ చెప్పేవాడట. ఆ తర్వాత ట్రావెలింగ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీ పూర్తి చేశాడు. తర్వాత టాటా వారి తాజ్ హోటల్లో జాబ్ సంపాదించాడు. అమెరికాలో మొదట్లో హౌస్ కీపింగ్, బార్ సర్వర్, స్విమ్మింగ్ పూల్ ఆపరేటర్గా వివిధ రకాల దాంట్లో పనులు చేశాడు. ఇంకా ఫైనల్గా ట్రావెలింగ్ అండ్ టూర్స్లో ప్రమోషన్ రావడంతో వివిధ దేశాలు, ఇటలీ, స్పెయిన్, రష్యా లాంటి దేశాలు తిరగడం మొదలుపెట్టాడు. ఇక 2019 ఆగస్టు 20న యూట్యూబ్ మొదలుపెట్టి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో తన వీడియోస్కి అంత వ్యూవర్షిప్ అయితే ఉండేది కాదు. ఎంత కష్టపడ్డా వ్యూస్ రావడం కష్టంగా మారింది. ఆ తర్వాత ట్రావెలింగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎంతమంది ఎన్ని అన్నా సరే అస్సలు వెనకడుగు వేయకుండా తన యూట్యూబ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక 100 రోజుల భారత ప్రయాణం మొదలుపెట్టాడు. ఇండియాలో ఉన్న ట్రావెలర్స్ అందరినీ కూడగట్టాడు. బట్ ఒక్కొక్కరిగా డ్రాప్ అవడం మొదలైన అన్వేష్ మాత్రం తన ట్రావెలింగ్ ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. తన 100 రోజుల భారత ప్రయాణాన్ని ముగించాడు. అమెరికాలో ఉన్నప్పుడే ఫేస్బుక్ లో అన్వేష్ కి ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఆరా తీస్తే అన్వేష్ కి సంబంధాలు చూసే గ్యాప్ లో అన్వేష్ డీటెయిల్స్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాయట. ఆ అమ్మాయి అతని ఫేస్బుక్ ఐడి కనుక్కొని అతనికి మెసేజ్ చేసింది. మీరు అమెరికాలో ఉంటానంటున్నారు, మరి నేనేమో ఇక్కడున్నాను అండ్ మేము చాలా పేదవాళ్ళం, కట్నం ఇచ్చుకోలేమని చెప్పిందట. కానీ అన్వేష్కి ఆ అమ్మాయి బాగా నచ్చడంతో సరే కట్నం లేకుండానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అమెరికా నుంచి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చేటప్పుడు ఆ అమ్మాయి కోసం రకరకాల గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడట. ఇక తర్వాత వీళ్ళ పేరెంట్స్తో కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం, మాట మంతనాలు చేసుకోవడం కూడా అయిపోయింది. ఆ మూమెంట్లోనే కరోనా రావడం, ఇక కరోనా దెబ్బకి అన్నీ క్లోజ్ అవ్వడం, అన్వేష్ 40 రోజులు పడవ ప్రయాణంలో అమెరికా నుంచి ఇండియా రావడం, తన జాబ్ పోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక ఆ గ్యాప్లో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్ జాబ్ లేదు, స్టెబిలిటీ లేదని సంబంధానికి నో చెప్పారట. ఆ మూమెంట్లో అన్వేష్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వీళ్ళ రిలేటివ్స్, చుట్టాలు అందరికీ కూడా ఆ అమ్మాయే తనకు కాబోయే భార్య అని చెప్పుకోవడం జరిగింది. ఇక వాళ్ళందరి ముందు ఎలా తలెత్తుకోగలమని చాలా బాధపడ్డారు. బట్ దాని నుంచి కోలుకొని తన ప్రపంచ యాత్రను మొదలుపెట్టాడు అన్వేష్. ఇప్పటి వరకు 128 దేశాలకు పైగా తిరిగిన అన్వేష్ 197 దేశాలు తిరగడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అన్వేష్ తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని, ఒక గొప్ప సక్సెస్ఫుల్ యూట్యూబర్ గా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.